గురుగారు, మీరు ఈ సాధనా మార్గంలోకి రావడానికి ముందు క్లుప్తంగా మీ జీవితం గురించి ఎలా ప్రారంభమైంది? ఈ మార్గంలోకి రావాలంటే ఏదో ఒక విధంగా గట్టిగా దెబ్బతింటేనే కానీ ఈ మార్గంలోకి రారు అంటారు. అది మీ విషయంలో ఏమైనా నిజమైందా? యథార్థమే. నా చిన్నతనంలో నా 11 సంవత్సరంలో మా నాన్నగారు పోయారు, దేహం చాలించేశారు. అప్పుడు నేను ఫస్ట్ ఫారం చదువుతున్నాను, అంటే 6th క్లాస్ చదువుతున్నాను. నేటివ్ గుంటూరు. ఎందుకో తెలియదు కానీ మా ఇంటి దగ్గర నుంచి హిందూ కాలేజీ హై స్కూల్కి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది సుమారుగా. సంచి భుజాన వేసుకొని వెళుతూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మానసికంగా అనుకుంటూ వెళ్ళేవాడిని. వచ్చేటప్పుడు ఓం నమో నారాయణాయ అనుకుంటూ. నాకెవరూ చెప్పింది కాదు ఇది. ఎందుకు చేస్తున్నానో తెలియదు. అది సంస్కారమేమో విషయం అయితే నాకు అర్థం కాదు. అప్రయత్నంగానే 13వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆర్థికమైన పరిస్థితుల కారణంగా కానివ్వండి, మా పెద్ద నాన్నగారు లేని కారణంగా కానివ్వండి, నా చదువు ఆగిపోయింది. అట్లాగే అప్రయత్నంగా 13వ సంవత్సరం వచ్చేటప్పటికి అప్రయత్నంగా గాయత్రి మంత్రం చేయడం ప్రారంభం చేశాను. ఎవరూ చెప్పింది కాదు, ఎందుకు వచ్చిందో తెలియదు. అది ఎట్లా జరిగింది ఆ మంత్రం అంటే, చివరికి అహర్నిశలు అంటే రాత్రి పగలు కూడా నామం సాగుతూ వచ్చింది. మరి రాత్రి సాగుతురంటే నువ్వెట్లా గుర్తించగలవయ్యా అని అంటే, సడన్గా నిద్రలేచినప్పుడు ఆ మంత్రం మనసులో సాగుతూ ఉండడం గమనించేవాడు. అంటే అప్రయత్నంగా సాగుతూ ఉన్నట్లే కదా. అంటే ఇది గత జన్మల తాలూకు అనండి, భగవద్ అనుగ్రహం అనండి, ఈ పేరన్నా పెట్టుకుందాం. అంటే 11 సంవత్సరాల అనుభవం చెప్పాను, 13 సంవత్సరాల అనుభవం చెప్పాను మీకు. 1935 బర్త్, జూలై 14. అంటే 35, ఇదొక 13, 45, 40, 1948. నాకు తెలిసి నాకు చదువు ఆగిపోయింది. ఒక వ్యాపార సంస్థలో లెక్కలు నేర్చుకుంటూ ఉన్నాను. 1952, 53 వచ్చేటప్పటికల్లా మా అమ్మగారు ఏం చేశారంటే, నాయనా ఎంతకాలం ఉద్యోగం చేస్తావు, ఇదిగో నా బంగారం అని చెప్పి కొంత బంగారం చేతికిచ్చి ఓ చిన్న వ్యాపారం ఏదైనా పెట్టుకోమంటే హోల్సేల్ రైస్ వ్యాపారం పెట్టుకున్నాం. మిస్మేనేజ్మెంట్ చేత వ్యాపారంలో దెబ్బతిన్నాను. ఓ 10 ఎకరాల పొలం ఉండేది మాకు, ఉడంపాడు అని చెప్పి గుంటూరు పక్కనే ఉండేది. ఆ 10 ఎకరాల పొలం, సొంత ఇల్లు ఇవన్నీ ఉంటే ఇవన్నీ అమ్మేసి బాకీదారులకు ఇచ్చేసాను మొత్తం కంప్లీట్గా. సరే, అదొక జీవితం. ఇది ఇట్లా జరిగినప్పుడు ఇది 1960, అంటే నాకు అప్పుడు 25 సంవత్సరాల వయసు. అప్పటికి ఈ బాకీలు తీర్చాల, అప్పులు ఉన్నాయి. బాకీదారులు వచ్చి కొట్టి దగ్గర కూర్చునేవాళ్ళు. నా దగ్గర స్థిరాస్తులు ఉన్నాయి కానీ డబ్బు లేదు, క్యాష్ లేదు. ఇంటికి వెళితే అందరూ సంపాదిస్తున్నారు, నీ డబ్బు ఏమైందని ఇంట్లో గొడవ పెట్టేవాళ్ళు. ఈ బాధ భరించలేక నాకు అప్పుడు 25 సంవత్సరాలు, నా భార్యకి 20 సంవత్సరాలు. బృందావనం వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకు రామదాస్ గారు అని చెప్పని అవధూత సరస్వతి స్వామిజీ శిష్యులు అనేకసార్లు చెప్తూ ఉండే, వాళ్ళందరూ మా ఇంటికి వస్తూ ఉండేవారు, మహాత్ములందరూ, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. బృందావనంలో మనకి తినడానికి ఇబ్బంది ఉండదయ్యా, నామం చేసుకుంటే ఈ మార్గంలో ఉండేవాళ్ళకి భోజనం పెడతారు అని చెప్పనేదో చెప్పాడు. సరే వెళ్ళే, రైల్వే స్టేషన్ దగ్గర కూర్చున్నా. ఒక ఫ్లాష్ థాట్ వచ్చింది. బృందావనంలో వాళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు, నా సాధన ఏం సాగుతుంది అని ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఇంకో థాట్ కూడా వచ్చింది. శాంతి ఆశ్రమంలో అన్నవరం దగ్గరలో, అన్నవరం దగ్గరగా ఉంది, కరెక్ట్. అదే ఆ ఆశ్రమాధిపతి ఓంకారానంద స్వామీజీ ఉపన్యాసం చెప్తూ ఏలూరులో ఒకసారి, మీరు ఎవరైనా సాధకులు మా ఆశ్రమానికి రాదలుచుకున్నట్లయితే వారికి చేతనైన పని వాళ్ళ చేత చేయించుకుంటూ వాళ్ళకి సాధనా ఏర్పాట్లన్నీ చేస్తూ భోజనం పెడతాం, 2 పూట్ల, పొద్దున్న టిఫిన్ పెడతాం, సంవత్సరానికి 2 జతలు బట్టలు ఇస్తాం, మీరు ఎవరైనా రావచ్చు అని ఒక మాట వినిపించింది నాకు. అది మైండ్లో పడింది. బయటకు వస్తే అప్పుల బాధ తట్టుకోలేము. సరే చెప్పకుండా ఇంట్లో వెళ్ళిపోయాను. అప్పటికి నా భార్యతో పాటు నాకు 2 ఏళ్ల కుర్రాడు. కానీ ప్రతిరోజు భగవద్గీత చదివేవాడిని. భగవద్గీతతో పాటు భక్తుల చరిత్ర ఆ రోజుల్లో ఉండేది, పాండురంగ మహాత్మ్యం అని ఓ పుస్తకం ఉండేది. ఈ భక్తుల చరిత్ర వచ్చేది, దాంట్లో అది చదివాను. ఆ రోజు ధ్రువ చరిత్ర చదివాను.
చదివితే 5 ఏళ్ల కుర్రోడు పట్టుదలగా వెళ్ళాడు. నేను ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకో ఆలోచన వచ్చింది. చెప్పకుండా వెళ్ళిపోయాను. అప్పటికి వ్యాపారంలో కూడా అబద్ధం చెప్పేవాడిని కాదు, నిజాయితీతో బతికేవాడిని. ఈ జీవితం ఎందుకు వచ్చిందో మనం సాఫల్యం చేసుకోవాలనే భావాలు ఉండేవి. మనకి తెలియకుండానే అన్నవరం వెళ్ళే బండి వచ్చింది. అక్కడికి కత్తిపూడి జంక్షన్ నుంచి వెళ్ళాలి శాంతాశ్రమానికి. అక్కడికి వెళదాం. ఆ రాత్రి ఎక్కడ ఉన్నాను అన్నవరంలో. పొద్దున్న తెల్లవారుజామునే వ్రతం చేసుకున్నాను. అక్కడి నుంచి బస్సు ఎక్కి కత్తిపూడిలో దిగాను. కత్తిపూడిలో దిగి ఈ శాంతాశ్రమానికి వెళ్తున్నాను. శాంతాశ్రమానికి వెళ్ళే దోవలో నేను నడిచి వెళ్తున్నాను. ఆ రోజుల్లో బస్సులు లేవు. 1960 ఇది. మధ్యలో బెండపూడి అని ఒక ఊరు తగిలింది. ఆ బెండపూడిలో శివాలయం ఉంటే లోపలికి వెళ్ళి దండం పెట్టాను. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు ఎందుకన్నారో తెలియదు, నాయన నువ్వు ఏదో బాధల్లో ఉన్నట్టున్నావు, మా బెండపూడి స్వామివారు ఉన్నారు, ఆయన ఇటువంటి వాటిలో ఆయన సిద్ధహస్తుడు, అయినా మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అని అన్నాడు. మళ్ళీ మీరు అక్కడికి వెళితే లెక్కలేదని సరే బెండపూడి నుంచి ఆయన ఇప్పుడు తునిలో ఉన్నాడంటే సరే వెళ్ళి దోవే కదా అని తునిలో వెళ్ళాను. దిగాను. నా మనసుకి ఏం సరిపోలే. అక్కడి నుంచి తిరిగి ఈ రాత్రికి ఇప్పుడు ఆయన ఇక్కడ వైజాగ్లో శాంతాశ్రమం బ్రాంచ్ ఉంది, ఓంకారానంద స్వామీజీ వైజాగ్లో ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు వాళ్ళు. సర్లేమని బయలుదేరి వైజాగ్లో దిగ్గానే మా ఇలవేల్పు సింహాచల నరసింహస్వామి. ఆ సింహాచల నరసింహస్వామిని ఒకసారి నేను ఆశ్రమం మారిపోతున్నా, నేను 20 ఏళ్ళ భార్యను వదిలిపెట్టేసి వచ్చాను, 2 ఏళ్ళ కుర్రోడిని వదిలిపెట్టి వచ్చాను, ఎందుకంటే జీవన్ముక్తుల మోక్షం రావాలనే భావంతో నేను బయలుదేరాను అని అనుకొని తెల్లవారుజాము 4 3:30-4 సింహాచలం యువతలో ఏదో సింహాచలం రోడ్ అనేది స్టేషన్ ఉంది, అక్కడ దిగాను. దిగి సింహాచలం వెళ్ళాను. స్నానం చేశాను. అక్కడ అర్చకులు క్వార్టర్స్ ఉన్నాయి, బాగా ప్రశాంతంగా ఉంది. అర్చకులందరూ గుడికి వెళ్ళిపోయారు. తెల్లవారుజామున 5:30 ఆ ప్రాంతం అయింది. నేను ధ్యానం చేసుకుని రోజు దినచర్య ఫారం రాసుకునేవాడిని. దినచర్య ఫారం అంటే ఏమిటప్పుడు నాకు సాధన శాఖలో మెంబర్గా ఉండేవాడిని నేను. ఆ రోజు మీరు ఎంతసేపు నామకోటి రాశావు, ఎంతసేపు భగవన్నామం చేశావు, ఇట్లా 2 గంటలు గడవాలి, దానికి టైమింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇవాళ ఏమైనా అబద్ధాలు చెప్పావా, ఎందుకు చెప్పావు, దానికి ఎక్స్ప్లెనేషన్ రాయాలి. ఇట్లా మొత్తం 31 కాలమ్స్ ఉంటాయి. దినచర్య ఫారం ఫిలప్ చేసుకుంటున్నాను. సుమారుగా 7 అడుగులు పైన ఉంటారు, 7.5 అడుగులు ఉండవచ్చు. ఆ పక్కన కూర్చొని ఉన్నాడు ఒక ఆయన, పంగనామాలు పెట్టుకున్నాడు. ఆయన ఈ జుట్టు అంతా ఇక్కడ దాకా ఉంది. ఆయన అక్కడ కూర్చొని ఏం చేశాడంటే, నాయన ఏమిటి రాస్తున్నావు అని అడిగాడు. దినచర్య ఫారం అంటే అన్నా నేను. వెంటనే ఆయన నా రెండో మాట అడిగింది ఏమిటంటే, ఇంట్లో చెప్పి వచ్చావా అని అడిగాడు ఆయన. మరి నిజం చెప్తే వెళ్ళిపోమంటాడేమో, అబద్ధం చెప్తే ఆ రోజు సున్నా పడిపోతుంది నాకు దినచర్య భారంలో, మీకు అనవసరం అన్నాను ఆయనతో. ఆయన ఏం మాట్లాడలేదు. నువ్వు ఏమైనా తిన్నావా అన్నాడు. అప్పటికి 6:30-7 అవుతుంది. ఏం తినలేదండి అన్నాను. ఆయన చెప్పిన మాట నాకు అప్పుడు ఏమిటంటే, నేను ఈ దేవాలయానికి అధికారిని, నా పేరు నరసింహాచార్యులు అంటారు, నేను నీకు మా స్వామి ప్రసాదం పెట్టిస్తాను, తింటావా అని. తింటానండి అని. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి, కౌంటర్లో ఇప్పించాడు. అవి తిన్నాను, దగ్గరుండి తినిపించాడు. నేను మంచినీళ్ళు అవి చేయగలుగుకున్న తర్వాత, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నట్టున్నావు, మా స్వామికి పానకం అంటే చాలా ఇష్టం, నువ్వు పానకం చేయిస్తావా, నీ కష్టాలు తీరితే అన్నాడే. ఇదేమిటి ఈయన పెద్ద స్వాములు వారు అంటాడు, కష్టాలు తీరితే చేయిస్తావంటే భగవంతుడు ఊరికే ఎందుకు పెడతాడు మనల్ని అని మనసులో అనుకొని చేయిస్తానండి అన్నాను. అప్పుడు నా దగ్గర డబ్బు ఉన్నది 60 రూపాయలు, సుమారు 65 ఉన్నాయి. అక్కడికి వెళితే కౌంటర్ దగ్గరికి వెళితే ఆయన 10 రూపాయల పావలా కట్టాలండి ఈ బిందెలు పానకం చేయడానికి. సరే 10 రూపాయల పావలా తీసి ఇచ్చా. ఆయన టికెట్ రాశాడు. ఆయన ఇచ్చా, ఆయన చేతికి ఇచ్చా. ఇది ఇవాళ కాదండి జరిగేది, రేపటికి ఈ టికెట్ పనికి వస్తుంది మీకు, ఈ పానకం అంతా రేపు జరుగుతుంది అని అన్నాడు. అంటే ఆయన చేతికి ఇచ్చేసి మీరు చేంజ్ చేసేయండి, నేను వెళుతాను. ఎక్కడికి వెళ్తా ఉన్నాడు. విశాఖపట్నం వెళ్తాను, మన శాంతాశ్రమం బ్రాంచీకి. ఎందుకు వెళ్తావు అని అడిగాడు. నాకు తెలియదు కదా, మోక్షానికి అన్న. నేను అన్న పదం అది ఆయన దగ్గర. ఆయన ఏం మాట్లాడలా. నువ్వు మా స్వామికి పానకం చేయించి వెళుతున్నావు, నువ్వు చేయించి వెళ్ళాలిగా, నాకు ఇవ్వడం కాదు, నీకు ఇక్కడ ఉండడానికి అకామిడేషన్ అది నేను చూపిస్తా, రేపు పొద్దున చేయించి వెళ్ళు అన్నారు ఆయన. సరే అక్కడికి తీసుకెళ్ళారు. ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఆ రోజులు కుడి చేతి వైపు ఉంటుంది, దిగేటప్పుడు ఎడం చేతి వైపు ఉంటుంది. తీగలే తిమ్మయ్య శెట్టి గారి సత్రం ఉంది అక్కడ ఆ రోజులు. ఇప్పుడు కూడా ఉంది, లోపలికి ఎక్కడో పెట్టారు దాన్ని. ఆ మెట్ల దగ్గర కొట్టేసి ఎక్స్టెన్షన్ ఏదో చేశారు. అక్కడికి తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళే సత్రం యజమానితో చెప్పాడు, ఈయన ఇక్కడ ఉంటారు,
వివరాలు చెప్పాలి, ఎన్నాళ్ళు ఏమిటో చెప్పాలి ఆయనకి రోజు రాత్రి పాలు ఇవ్వండి, ఆయనకి ఏం కావాలో చూడండి అని ఆయన నాకేం చెప్పాడంటే, ఆయన రోజుకి 5 అణాలు ఇస్తే, అప్పుడు అణాలు ఉండేవి, 5 అణాలు ఇస్తే స్వామివారు అర్చకులకి పెట్టేటువంటి ప్రసాదం భోజనంగా నీకు ఇస్తారు, అది బాగా సరిపోతుంది నీకు. కిందకి దిగి మెట్ట దగ్గర దిగితే అణా ఇస్తే పెరిగిస్తారు, అక్కడ పప్పు సాంబారు కూర 5 అణాలు దాంట్లో ఉంటుంది, ఈ పెరుగు వేసుకొని నువ్వు తిను, ఇక్కడ ఉండు అని ఒక సూచన చేశాడు ఆయన మహానుభావుడు. సరేనా, ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ ఏం లేదు, చాలా వైరాగ్యంగా ఉండేవాడిని. సరే మరుసటి రోజున మళ్ళీ వచ్చాడు ఆయన. రోజు 2 గంటల సేపు కాలక్షేపం ఉండేది. మళ్ళీ కూర్చొని రోజు గంటన్నర కూర్చున్నారు నాతో. ఆయన కూర్చొని ఏం చేశాడు, ఆయన ఇంటికి వెళ్ళమంటాడు ఆయన. నేను వెళ్ళను అంటాను. వెళితే అప్పులు పీకు తింటారేమో అని భయం. అంటే మీరు అడిగారు కదా, ఏదో బలమైన కారణం లేకపోతే ఇటు మారరు అని, అందుకని చెప్తున్నాను ఈ విషయం. అయ్యేటప్పటికీ సరే ఏదో ఒప్పించాడు, నా చేత వెళ్ళడానికి ఒప్పించాడు. సరే తిరిగి ఆయన వాళ్ళ ఇల్లు కింద సింహాచలం కింద మెట్లకి ఎదురుగా ఉండేటువంటి చోట, అప్పటి రోజుల్లో పెంకుటింటికి మధ్యలోంచి నీళ్లు వస్తూ ఉంటాయి, ఆ పంచా ఇల్లు అనేది ఏదో అంటారు, మండువాలోగిలి, కరెక్ట్, మండువాలోగిలి ఇల్లు అది. ఆ లోపలికి తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళిన తర్వాత వెళ్ళి రిటర్న్ వెళ్తున్నాయి కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళాను, సిద్ధపడ్డా కదా. వెళుతూ ఉన్న తర్వాత వాళ్ళు ఆవిడని పిలిచాడు. అమ్మకి ఎట్లా అయితే బొట్టు పెట్టుకొని ఎట్లా ఉంటుందో అదే మాదిరిగా ఉంది. లోపల నుంచి ఆ తల్లి వచ్చింది. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఉప్పుడు పిండి పెడతాను చూసారా, బియ్యపు రవ్వతో చేసింది, అటువంటిది ఏదో తీసుకొచ్చి పెట్టింది. తిన్నాను. ఆయన నాకేం చెప్పాడంటే, ఆయన నువ్వు ఇంటికి వెళ్ళు, నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చు, నీ ధర్మం అది, 40 రోజుల్లో నీ సమస్యలు తీరిపోతాయి. ఈ రోజులకైతే 40 రోజుల్లో నీ సమస్యలు తీరిపోతాయి. నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు చేసుకుంది నీతోటే వస్తుంది. ఇది ఆయన నాకు ఆ రోజు చెప్పి. ఎవరు? నరసింహాచార్యులు గారు అని చెప్పబడిన వ్యక్తి. జరిగింది ఇదంతా. ఇంటికి వెళ్ళా. ఈ వారం రోజులు లేకపోయేటప్పటికల్లా బాకీదారులందరూ కొట్టి దగ్గర చుట్టూ కూర్చున్నారు. వీడు ఎప్పుడు వస్తాడా అని. సరే చెప్పా, అయ్యా నా దగ్గర 10 ఎకరాల పొలం ఉంది, కొట్లో స్టాక్స్ ఉన్నాయి, బాకీలు ఉన్నాయి, బాకీలు అయితే రావు ఇప్పుడు నేను స్టాక్ అయితే, మీరు ఎవరైనా కూర్చుంటే స్టాక్స్ అన్నీ మీరే డబ్బులు తీసుకోండి, మీరే 10 ఎకరాలు కూడా మేము డబ్బులు తీసేసుకోండి, నాకేం ₹1 కూడా అక్కర్లేదు, కాబట్టి మీరు ఎవరైనా ట్రస్టీస్కి అయితే ఫారం అయితే ఇదంతా చూసుకోండి, నా దగ్గర ఏమీ లేదు కాబట్టి మీలో ఎవరైనా దయదలిచి నాకు ఏదైనా ఉద్యోగం వస్తే గుమస్తాగా చేస్తాను, సొంతగా వ్యాపారం చేసిన వాళ్ళు చాలా ఆనందపడి అంగీకరించారు వాళ్ళు. ఎందుకంటే అంతకంటే జరిగేది ఏముంది. సరే నాకు ఒక వారం రోజులు స్టాక్స్ అన్ని క్లోజ్ చేసాం, వాళ్ళకి రాశారు, వాళ్ళు ఆయన కాడికి ఏదో అమ్మేసేశారు, ఆ బాకీలు తీర్చుకొని ఇదంతా అయ్యేటప్పటికి 40 రోజులు బట్టి. 40 రోజులు నీ సమస్య తీరుతుందంటే ఆ పులుగు పోలా, దేవుడు వచ్చి నాకేం డబ్బు ఇవ్వలా, స్థిరాస్తి రూపంలో ఉన్నదంతా అమ్మేస్తే నన్ను ఒడ్డునేసాడు, ఖాళీ చేతులతో ఉన్నాను, నా దగ్గర ₹1 లేదు, నా దగ్గర ఎవడన్నా దయాదులు ఏదైనా ఉద్యోగం ఇస్తే ఉంది, లేకపోతే నా దగ్గర ఏం లేదు. సరే అందులో ఒక ఆయన పైగా ఆ అసోసియేట్ సెక్రటరీగా ఉండేవాడిని నేను అప్పటిదాకా, చిన్న కుర్రాడిని అయినప్పటికీ కూడా అటువంటి విలువ ఉండేది. వాళ్ళు ఏమన్నారంటే, నీకు ఉద్యోగం కూడా మాకు పెద్ద కష్టమైన పని కాదు, మాతో పాటు ఉన్నావు, మాకు సెక్రటరీగా నువ్వు చేసావు, నీకు మేము ఈ పని ఏం చెప్పగలుగుతాం మేము అని అన్నారు. మీరు చెప్పలేకపోవడం బాగానే ఉంది, నా కడుపు గడవాలి కదా, ఒక అబ్బాయి ఉన్నాడు, నా భార్య ఉంది, పోషించాలి. సరే అట్లా మాకు రైస్ మిల్ ఉంది, రైస్ మిల్లును ఉద్యోగం ఏమన్నారు, వాళ్ళు ఇచ్చారు, అది అయిపోయింది, అక్కడి నుంచి జరుగుతూ వచ్చింది. ఇది అసలు ప్రధానంగా నేను టర్నింగ్ పాయింట్లోకి రావడానికి కారణం. ఈ మార్గంలోకి అప్పటిదాకా ఆ మార్గంలోనే ఉన్నాను కాబట్టి ఇట్లా జరిగింది.